ఇక భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి ఉధృతిని నూతన బ్రిడ్జి మీద నడుచుకుంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను, గోదావరి కరకట్ట వద్ద వరద ఉధృతిని, కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇరిగేషన్, పంచాయతీ, R&B, అగ్రికల్చర్, విద్యుత్, వైద్య అన్ని శాఖల అధికారులను వరదల సమయంలో స్పందించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా ఏర్పడే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. గోదావరి వరద 50 అడుగులు దాటి ప్రవేశిస్తున్నందున ఎప్పటికప్పుడు వరద ఉధృతిని తెలియజేయాలని అన్నారు. నీట్గా మళ్ళీ శ్రీరామనవం కల్లా పాదచారులకు వెళ్ళాలి. ఈ బ్రిడ్జే ఉపయోగపడాలి, ఆ బ్రిడ్జే ఉపయోగపడాలి. లైటింగ్ కూడా రెండింటికి కలిపి చేస్తే ఎట్లుంటుంది. ఇంటి మోడల్ లైటింగ్ కొంచెం బెటర్. టౌన్లోకి ఏమైనా వచ్చినాయా నీళ్ళు? లోకల్ వాటర్ లేదు కదా. గేట్లు మోటార్లు రెండు చూసుకుంటే చాలు. ఈ చివర చూసుకుంటే సరిపోతుంది. మరి ఆయన కష్టపడ్డప్పుడు మనకి ఆ పేరు మీకే కదా వచ్చేది. 100% వాళ్ళకేమో సంతృప్తి ఉంటుంది. నేను భద్రాద్రిలో పనిచేసినప్పుడు జీవితంలో ల్యాండ్ మార్క్ ఉండాలి. మన దగ్గర పనిచేసిన కలెక్టర్లు అందరూ ఢిల్లీలో ప్రాంతంలో ఏ పని చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా బడికి పంపించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో కూడా అవసరమైతే 2 PHCs కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని, ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. గతంలో అయితే 100 మంది చనిపోయేవాళ్ళు ఈ కాలంలో. అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చినాయి. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది, నేను నెంబర్ 1గా ఉండాలనేటటువంటి భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మన పంటలను మనం కాపాడుకోవాలి, మన ఆస్తులను మనం కాపాడుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి, జిల్లాధికారికి మీరు ఏ ప్రపోజల్ పంపించినా నాకు అవకాశం ఉన్న మేరకి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా అట్టి శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్డీఓ గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయానికి సంబంధించి ప్రపోజల్ పెట్టారు. మీరు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్, కాంపెన్సేషన్ త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి నేను కూడా కమిషన్ చేస్తాను. అది మీరు ఇమీడియట్గా చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానికి పక్కా స్వరూపాన్ని ఇచ్చే పద్ధతిలో ఉండాలి. భూసేకరణ జరగకుండా ప్రభుత్వం మాటించి మనం చేయలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందు భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తే